హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ ఎగ్జాంపుల్స్తో సహా నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, మీకు పందెం వేయడం ఇష్టమా? డూ యూ లైక్ బెట్టింగ్? నెంబర్ 2, మీరు ఎలాగైనా ఇంగ్లీష్లో మాట్లాడండి. స్పీక్ ఇన్ ఇంగ్లీష్ బై ఆల్ మీన్స్. స్పీక్ ఇన్ ఇంగ్లీష్ బై ఆల్ మీన్స్. ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, రోడ్లు జనంతో కిక్కిరిసి ఉన్నాయి. నెంబర్ 2, ఆ టైంలో అక్కడ ఎవరెవరు ఉన్నారు? సో ఈ తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక ఫాలో అయినట్లయితే మీరే వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. కలకలం, గొడవ, గందరగోళం. సో వీటిని ఇంగ్లీష్లో కమోషన్ అంటారు. కమోషన్ ఇది ఒక నౌను. వీటికి సినోనిమ్స్ అంటే పర్యాయ పదాలు అప్రోర్, డిస్టర్బెన్స్ ఇలా రకరకాలుగా చెప్తుంటారు. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. అల్లు అర్జున్ థియేటర్కి రాగానే ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. సో ఇది రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ కదా. దేర్ వాజ్ ఎ సడన్ కమోషన్ when Allu Arjun came to the theatre. There was a sudden commotion when Allu Arjun came to the theatre. థియేటర్ బయట గందరగోళంగా ఉంది. There is a commotion outside the theatre. అతను గొడవ తగ్గే వరకు ఆగి వెళ్ళాడు. He waited until the commotion died down and went. He waited until the commotion died down and went. Died down అంటే తగ్గడం లేదా సద్దుమణగడం అంటారు కదా. ఆ గొడవ ఎట్టకేలకు ముగిసింది. The commotion was finally brought to an end. The commotion was finally brought to an end. Next one, కిక్కిరిసిపోవడం లేదా తరలి రావడం లేదా గుంపు అంటే థ్రాంగ్ అంటారు. ఇది ఒక వర్బ్. దీనికి సినోనిమ్స్ మాబ్, క్రౌడ్ ఇలా రకరకాలుగా చెప్తుంటారు. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. అల్లు అర్జున్ని చూడడానికి జనం తరలి వచ్చారు. పీపుల్ థ్రాంగ్డ్ టు సీ అల్లు అర్జున్. పీపుల్ థ్రాంగ్డ్ టు సీ అల్లు అర్జున్. థియేటర్ బయట జనం కిక్కిరిసి ఉన్నారు. పీపుల్ ఆర్ క్రౌడెడ్ అవుట్ సైడ్ ద థియేటర్. పండుగ వలన షాపింగ్ మాల్స్ కిక్కిరిసి ఉన్నాయి. షాపింగ్ మాల్స్ ఆర్ థ్రాంగ్డ్ డ్యూ టు ఫెస్టివల్. సో ఇప్పుడు మీ క్వశ్చన్ ఆల్రెడీ అడిగింది. రోడ్లు జనంతో కిక్కిరిసి ఉన్నాయి. నెక్స్ట్ వన్, కోరడం లేదా అర్థించడం అంటే ఇంగ్లీష్లో అర్జ్ అంటారు. URGE అర్జ్. ఇది వర్బ్, నౌను రెండు కూడా అవుతుంది. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ఆమె అతన్ని ఉండమని కోరింది. She urged him to stay. She urged him to stay. నాకు సొంతంగా బిజినెస్ మొదలు పెట్టాలని బలమైన కోరికుంది. I have an urge to start a business on my own. I have an urge to start a business on my own. ఈ సెంటెన్స్లో urge అనేది నౌను. ఇక్కడ దీని అర్థం బలమైన కోరిక. సో గైస్, ఇదండి ఈరోజు క్లాసు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు చేరుతాయి. మీ వాల్యుబుల్ కమెంట్స్ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.